హలో ఫ్రెండ్స్, మనం అగస్త్య మహర్షి గురించి తెలుసుకుందాం. శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండంలో సీతారామ లక్ష్మణుల వారు దండకారణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట. రాముడు లక్ష్మణునికి అగస్త్య మహర్షి కథ చెప్పాడు. సౌమ్యుడా లక్ష్మణ, పూర్వం ఈ ప్రదేశంలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు, వాతాపి మేక రూపం ధరించేవాడు. ఇల్వలుడు సంస్కృత భాషలో బ్రాహ్మణులను శ్రాద్ధానికి పిలిచి వచ్చిన వారికి మేక రూపంలో ఉన్న వాతాపిని చక్కగా వండి పెట్టేవాడు. బ్రాహ్మణులు భుజించాక ఇల్వలుడు వాతాపి బయటకు రా అనేవాడు. వాతాపి బ్రాహ్మణుల దేహాలను ఛేదించుకుంటూ బయటకు వచ్చేవాడు. ఇలా ఎందరో బ్రాహ్మణులు చంపబడ్డారు. అగస్త్యునికి అదే మాదిరి ఆహ్వానించి అలాగే వాతాపిని వండి పెట్టాడు ఇల్వలుడు. కొంతసేపు అయ్యాక సోదరా బయటికి రా అని పిలిచాడు. అగస్త్యుడు పరిహాసంగా నవ్వుతూ వాతాపి పొట్టలో ఎప్పుడో జీర్ణమైపోయాడు అన్నాడు. వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడు కోపంతో అగస్త్యుడిపై పడ్డాడు. అగస్త్యుడు కోపంగా చూచాడు. ఇల్వలుడు తగలబడి బూడిదయ్యాడు. సుదర్శనాశ్రమం చేరుకొని ఆ రాత్రి అక్కడ గడిపి మరునాడు సీతారామ లక్ష్మణులు సుదర్శన్కి వీడ్కోలు చెప్పి అగస్త్యుని ఆశ్రమం వైపు పయనించారు. రాముడు లక్ష్మణునికి ఇలా చెప్పాడు. ఆ కనపడేదే అగస్త్యాశ్రమం. వింధ్య పర్వత గర్వాన్ని అణిచిన వాడు అగస్త్యుడు. ఆ ప్రాంతంలో ఇప్పుడు రాక్షస బాధ లేదు. ఈ దక్షిణ దిశ అగస్త్య దిక్కు అనే ప్రఖ్యాతి పొంది ఉంది. అగస్త్య మునీశ్వరుడు సర్వలోక పూజ్యుడు, సాధువు, మంచివారులకు మంచి చేయాలనే సంకల్పం ఉండేవాడు. ఆయన వలన మనకు తప్పక శ్రేయస్సు కలుగుతుంది. సర్వదేవతా గణాలు ఆయన్ని సదా సేవిస్తూ ఉంటాయి. ఈ ఆశ్రమంలో ఎందరో తపస్సు చేసి సిద్ధి నొంది దివ్యలోకాలకు పోయారు. అగస్త్యాశ్రమం చేరారు. లక్ష్మణుడి ద్వారా అగస్త్య మహర్షికి వార్త పంపాడు. అగస్త్యుడు ఎదురేగి స్వాగతం పలికాడు. రాముడు సీత లక్ష్మణ సమేతుడై అగస్త్యునికి అంజలి ఘటించాడు. పాదాలకు ప్రమాణం చేశాడు. అగస్త్యుడు పాదాలకు ప్రణామం చేశారు. అగస్త్యుడు రామునికి ఆతిథ్యం ఇచ్చారు. ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరించాడు. ఇలా అన్నాడు. రామా, అతిథికి ఆజ్ఞం ఇచ్చి సత్కారం చేయాలి. అలా చేయనివాడు తప్పుడు సాక్ష్యం పలికిన వాని వలె పరలోకంలో తన మాంసాన్ని తానే తింటాడు. నీవు సర్వలోకాలకు రాజు, ధర్మచారివి, పూజనీయుడు, మహారథివి. అలాంటి వాడు నాకు అతిథిగా లభించావు. విశ్వకర్మచే చేయబడిన విష్ణువుది అయిన ధనస్సును, బ్రహ్మచే ఇవ్వబడినది సూర్యునిలా ప్రకాశించే బాణాన్ని, 2 అక్షయ తునీరాలను, ఇంద్రదత్తమైన ఒక కత్తిని రాముడికిచ్చాడు. ఇవి నోట్ చేసుకోండి. అగస్త్య మహర్షి శ్రీరాముల వారికి విష్ణువు యొక్క ధనస్సుని ఎవరు చేశారంటే విశ్వకర్మ చేస్తారు. నెక్స్ట్ బ్రహ్మచే ఇవ్వబడిన సూర్యునిలా ప్రకాశించే బాణాన్ని, 2 అక్షయ తునీరాలని, తర్వాత వచ్చి ఇంద్రదత్తమైన ఒక కత్తిని రామునికి ఇచ్చారన్నమాట. ఆ ధనస్సుతోనే పూర్వం విష్ణువు రాక్షసులతో యుద్ధం చేశాడు అని చెప్పాడు. రామునితో ఇంకా ఇలా అన్నాడు. రామా, సీత మిక్కిలి సుకుమారి, కష్టాలు ఎరుగనది. నీ పైనున్న ప్రేమతో వనవాసానికి వచ్చింది.
ఆమెను సంతోషపెట్టు. సృష్టిలో మొదటి నుంచి భర్త మంచి స్థాయిలో ఉంటేనే స్త్రీ భర్తను సుఖపెడుతుంది, లేకపోతే విడిచిపెట్టేస్తుంది. సీత మహాపతివ్రత, అరుంధతికి సమానమైనది. రాముడు అన్నాడు, మునివర్య, నా భార్య గుణగణాలను, నా గుణగణాలను, నా తమ్ముని గుణగణాలను మెచ్చుకున్నావు. మేమందరం ధన్యులము. మేము ఈ అరణ్యంలో ఉండడానికి ఒక ప్రదేశాన్ని నిర్దేశించు. అగస్త్యుడు క్షణం ఆలోచించి శ్రీమంతము సుందరము అయిన పంచవటిలో ఉండమని పలికాడు. శ్రీరాములు వారికి పంచవటిలో ఆశ్రమం నిర్మించుకోమని చెప్పిన మహర్షి ఎవరంటే అగస్త్య మహర్షి. ఇంకా ఇలా అన్నాడు, 14 సంవత్సరాల గడువు కాలంలో చాలా భాగం అయిపోయింది. నీ ప్రతిజ్ఞను నిర్వహించి మరలా రాజసుఖాలను పొందగలవు. ఏయాత వలె నీ తండ్రి ధన్యుడు. నీవు ఇచ్చట ఉండడం నాకు చాలా ఇష్టం. అయినా నీ కోరిక తెలుసుకొని గోదావరి తీరాన ఉండే పంచవటికి పొమ్మన్నాను. పంచవటి ఏ నది తీరంలో ఉంది? గోదావరి నది తీరంలో ఉంది. అది చాలా అందమైన ప్రదేశం. సీత ఆనందంగా విహరించగలదు. నీవు అచట నివసిస్తూ తాపసులను కాపాడగలవు. అలా చెప్పి పంచవటికి పోయే మార్గం తెలిపారు. సీతారామ లక్ష్మణులు పంచవటికి వెళ్తున్నారన్నమాట. ఇంకా మనం అగస్త్య మహర్షి గురించి తెలుసుకుందాం. మనకి ఇతర పురాణాలు ఇతిహాసాల నుంచి చూసుకుంటే మనం అగస్త్య మహర్షి మనకి సూర్యవంశజుడైన ఇక్ష్వాకు వంశం ఉంది కదా, ఇక్ష్వాకుని కుమారుడు నిమి. సూర్యవంశం, దాన్నే ఇక్ష్వాకు వంశం అని కూడా అంటారు. ఆ ఇక్ష్వాకు వంశ స్థాపకుడే ఇక్ష్వాకు. ఆయన కుమారుడు నిమి అన్నమాట. అతడు రాజ్యాధికారాన్ని చేపట్టగానే ఒక గొప్ప యాగం తలపట్టి వశిష్ఠుణ్ణి ఆ కార్యభారాన్ని నిర్వహించమని అర్థించగా, అదే సమయంలో ఇంద్రుడు చేసే యాగానికి వశిష్ఠుడు వెళ్ళవలసి వచ్చిందనమాట. అందుకని అంగీకరించలేదు. వశిష్ఠ మహర్షి ఎవరు? ఇక్ష్వాకు వంశం యొక్క కుల గురువు వశిష్ఠ మహర్షి. అందుకు నిమి కుపితుడై గౌతమ ముని కుమారుడైన శతానందుని సహాయంతో ఆ యజ్ఞాన్ని ప్రారంభించాడనమాట. వశిష్ఠుడు వచ్చి నిమిని అతని శరీరం నుండి జీవి బయటకు పోయినట్లు శపిస్తాడనమాట. నిమి కూడా అదేవిధంగా వశిష్ఠుడిని శపిస్తాడు. ఆకాశంలో శరీరం లేని వశిష్ఠుడు సంచరిస్తూ బ్రహ్మను ఓ శరీరాన్ని కోరగా మిత్రావరుణులకు జన్మిస్తావని అభయమిస్తాడనమాట బ్రహ్మదేవుడు. మిత్రావరుణులు ఒకే శరీరంతో సంచరిస్తూ సముద్రపు ఒడ్డున అందాల ఊర్వశిని చూసి ఆమెను కౌగిలించుకొనగా వశిష్ఠుని అంశ ఊర్వశి గర్భమున చేరుతుందన్నమాట. ఆ తర్వాత మిత్రావరుణులు విడివడి ఎవరి శరీరాకృతి వారు ధరిస్తారన్నమాట. వరుణుడు ఊర్వశిని మోహించగా ఆమె తిరస్కరిస్తుంది, మిత్రను మాత్రమే అంగీకరిస్తుంది అన్నమాట. ఇది చూసి వరుణుడు అతిమోహంతో వీర్యస్ఖలనం చేసుకుంటాడు. అది చూసిన ఊర్వశి వరునిపై మోహం చెందడం వల్ల ఆమె గర్భంలోని మిత్రస్ఖలనం కూడా భూమిపై పడిపోద్ది అన్నమాట. వీరి వీర్యాలను ఒక కుండలో భద్రపరచగా కొన్నాళ్లకు అది విడివడి 2 పిల్లలుగా జన్మిస్తారు. వారే అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి అన్నమాట. అగస్త్య మహర్షి చాలా కాలం బ్రహ్మచర్యంను ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఒకనాడు అడవిలో సంచరిస్తూ ఉండగా తలకిందులుగా వేలాడుతున్న దంపతులను చూసి కారణం ఏమిటని అడుగుతాడనమాట. వారు తన వంశవాడైన అగస్త్యుడు వివాహం చేసుకోలేదు, అందుకని మాకు ఈ గతి పట్టింది అని చెప్తాడనమాట. అగస్త్యుడు విషయం గ్రహించి తన వరప్రసాదంగా జన్మించిన లోపాముద్రను తనకిచ్చి వివాహం చేయమని విదర్భరాజును కోరుకుంటాడనమాట. కురూపి అయినటువంటి
అగస్త్యునికి తన కుమార్తెని ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటాడు. లోపాముద్ర అగస్త్యునికి ఇచ్చి వివాహం చేయమని చెప్తుందన్నమాట. తర్వాత మన అగస్త్య మహర్షి మన్మథ తాపంతో తన భార్య లోపాముద్రను కలవదలుచుకుంటాడు. అందుకు ఆమె నిరాకరిస్తుందన్నమాట. నాకు ఈ నార చీరతో అలంకారము ఆభరణము లేనిదే అంగీకరించను, నాకు మంచి వస్త్రాలు తర్వాత వచ్చి అలంకారాలు తీసుకురండి అని చెప్తాడు అనమాట. అగస్త్య మహర్షి ఆ ధనం కోసమే వెళ్తాడనమాట. ఫస్ట్ శృతపర్వుడు అనే రాజు దగ్గరికి వెళ్తాడు. అతని వద్ద తగినంత ధనం లేక ఇద్దరు కలిసి ప్రదుష్యుని వద్దకు వెళ్తారు. అక్కడ కూడా సరైన ధనం లేక ముగ్గురు కలిసి త్రెసదాసుడు అనే రాజు వద్దకు వెళ్తారనమాట. అక్కడ కూడా సరిపడ ధనం లేక ఇల్వలుడు వద్దకి వెళ్తాడనమాట. ఇల్వలుడు మనకి తెలుసు కదా, వాతాపి అనే రాక్షసుని మేకగా చేసి వారికి ఆహారం పెడతాడు. అది గమనించిన అగస్త్యుడు వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోతాడనమాట. ఇది ఇల్వలుడు బ్రాహ్మణులను చంపడానికి పన్నిన పన్నాగం అని చెప్పి ఇల్వలుడు దీనికి భయపడి తన వద్ద గల అపార సంపదను ఆభరణాలని అన్నిటిని అగస్త్య మహర్షికి ఇచ్చి పంపిస్తాడనమాట. అగస్త్య మహర్షి వచ్చి తన భార్య అయినటువంటి లోపాముద్రకి ఇస్తాడు. తన కోర్చ తీర్చుకొనగా వారికి దృఢస్యుడు అనే పుత్రుడు పుడతాడు. రాజస్వి తేజస్వి అనే పౌత్రుడు కలుగుతాడనమాట. తర్వాత నారదుని సలహా మేరకు వింధ్య పర్వతాలు తమ శిఖరాలను ఆకాశాన్ని అంటేటట్లు పెంచి మేరు పర్వతం గర్వాన్ని అణచదలుచుకుంటాయన్నమాట. అందువల్ల సూర్యచంద్రులు ప్రయాణంకు అంతరాయం కలిగి భూమండలం అంతా అంధకారం అయిపోతుంది అనమాట. దేవతలు వచ్చి వింధ్య పర్వతాన్ని అడుగుతారు. వింధ్య పర్వతం తిరస్కరిస్తుంది అనమాట. అప్పుడు దేవతలు అందరూ వెళ్ళి అగస్త్య మహర్షిని శరణు వేడుతారు. అగస్త్య మహర్షి వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళి నేను దక్షిణాపదానికి వెళ్తున్నాను దారి ఇమ్మని అంటాడనమాట. వింధ్య పర్వతం భయభ్రాంతి అయి దారి వదిలిపెడుతుంది. తర్వాత అగస్త్య మహర్షి దక్షిణ పదంకు వచ్చి తిరిగి రాకపోవడం వల్ల ఆ దారి ఇప్పటికీ అట్లాగే ఉంటుందన్నమాట. తర్వాత నహూషుడు ఇంద్రుడు అవుతాడనమాట. ఇంద్ర పదవి పొందుతాడు నహూషుడు. తన భార్య కోరికపై బ్రాహ్మణులను తన పల్లకిని మోయమని చెప్తుంది అనమాట. అందుకని వాళ్ళు మోయమంటారు. అగస్త్య మహర్షి పల్లకి మోస్తుంటే కుపితుడై నహూషుని మహాసర్పం కమ్మని శపిస్తాడనమాట. నహూషుడు తనకు శాప విముక్తి చేయమంటే అగస్త్య మహర్షిని ప్రార్థించగా ధర్మజుని దర్శనంతో అతనికి శాప విమోచనం కలుగుతుందని ఊరడిస్తాడనమాట. తర్వాత కాలకేయులు సహకారంతో దేవతలను బాధిస్తున్న వృతాసురుని సంహరించగా కాలకేయులు సముద్ర గర్భాన దాక్కుంటారు. కానీ రాత్రి సమయాన్ని వారు బయటకు వచ్చి బ్రాహ్మణులు వశిష్ఠ మహర్షి ఇతర పర్ణశాలను ధ్వంసం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు విష్ణువు వద్దకు వెళ్ళి మాకు ఉపాయం కోరుకుంటారనమాట. విష్ణువు అందుకు సమర్థుడు అగస్త్య మహర్షి అని సెలవిస్తాడు. వారు అగస్త్య మహర్షిని కోరగా అగస్త్య మహర్షి ఏం చేస్తాడు, ఒక చేత్తో పట్టుకొని సముద్రం మొత్తాన్ని తాగేస్తాడనమాట. అంతటా సముద్రం నుండి బయటపడిన ఈ కాలకేయులు ఉన్నారు కదా, వాళ్ళని వధింపబడతారు. భూమిపై నీరు ఉండదు. విష్ణు మొరపెట్టుకోగా భగీరథుడు మనకి స్వర్గం నుండి గంగను భూమికి రప్పిస్తాడు. దాంతో మళ్ళీ సముద్రం అనేది నిండిపోతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనకి శివపార్వతుల వివాహ సందర్భంగా ప్రపంచంలోని జనులందరికీ అది చూడడానికి హిమాలయ పర్వతాలకు తరలి వస్తారు. అందువల్ల భూమి ఏమైపోతుంది, ఒకవైపుకి ఒరిగిపోతుంది అనమాట. ప్రపంచం జనులందరూ అంటే పర్వతాలు అన్నీ వస్తాయన్నమాట పెళ్ళికి. అది గ్రహించిన శివుడు అగస్త్యుని మహర్షిని దక్షిణానికి పంపి అతని శక్తిచే
సరిచేయమని కోరుతాడు. అందుకే అగస్త్య మహర్షి దక్షిణానికి వస్తాడు. వచ్చి అక్కడ కూర్చోగానే అతని బరువుతో భూమి మొత్తం బ్యాలెన్స్ సరి సమానం అయిపోతుంది. ఇది మూలం వచ్చి స్కంద పురాణం. ఇవి రకరకాల పురాణాలు ఇతిహాసాల్లోని కథలు అన్నమాట. తర్వాత కుబేరుడు అతని స్నేహితుడు మణిమానుడు అనే ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు. మణిమానుడు అగస్త్య మహర్షిపై తలపై ఉమ్మి వేస్తాడనమాట. అందుకు అగస్త్య మహర్షి కుపితుడై మణిమానుడు కుబేరుని సైన్యము ఒక మానవుని చేత వధింపబడతారని శపిస్తాడనమాట. భీముడు తపస్సు చేస్తున్న అర్జునుని చేరుటకు మార్గ మధ్యంలో కుబేరపురికేగి కుబేర సైన్యము మణిమానుని సంహరించి కుబేరును కలిసును. అంతటితో కుబేరునికి శాప విముక్తి అనేది కలుగుతుందన్నమాట. ఇది అరణ్య పర్వం మహాభారతం. తర్వాత ఇంకా రాముడికి మనం చూసాం కదా, అగస్త్యాశ్రమం దర్శించినప్పుడు విష్ణువు తనకిచ్చిన ధనస్సును శ్రీరాముడికి ఇస్తాడు. రావణ యుద్ధంలో రాముడు నిస్పృహ చెందగా అగస్త్య మహర్షి వెళ్ళి ఆదిత్య హృదయ మంత్రాన్ని ఉపదేశిస్తారన్నమాట. శ్రీరాముడు రావణుని జయించి సీతతో అయోధ్యకు చేరినప్పుడు అతనితో పాటును వచ్చిన మునివరుల్లో అగస్త్య మహర్షి కూడా ఒకరన్నమాట. ఇది అగస్త్య మహర్షి గురించి వివరాలు. వీటిలన్నిటిని నీట్గా నోట్ చేసుకోండి. అగస్త్యుడు శ్రీరామునికి సహాయం చేస్తారు. పంచవటి ఆశ్రమం ఏర్పాటు చేసుకోండి అని సూచనిస్తారు. ఆదిత్య హృదయం స్తోత్రం ఉపదేశిస్తుంది ఎవరంటే అగస్త్య మహర్షి. మనం అగస్త్య మహర్షి జననం చూసాం కదా, మిత్రావరుణులు ఊర్వశి, అగస్త్యుడు వశిష్ఠ మహర్షి జన్మిస్తారనమాట. అగస్త్యుడికి లోపాముద్రకి వివాహం జరుగుతుంది. లోపాముద్ర ఎవరు? విదర్భరాజు కుమార్తె. వాళ్ళకు కలిగిన పుత్రుడే దృఢస్యుడు. ఇతనే ఇద్మవాహుడు అని కూడా అంటారు. ఇతని యొక్క పౌత్రుడు అంటే మనవడు తేజస్వి అనమాట. అగస్త్య మహర్షి యొక్క మనవడు తేజస్వి మనవడు. పుత్రుడైతే దృఢస్యుడు. లోపాముద్ర మంచి వస్త్రాలు అలంకారాలు అడుగుతుంది. అగస్త్యుడు ధనముకే వీళ్ళ శృతపర్వుడు, పృథస్సుడు, త్రసదాసుడు వీళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్తారు. వీళ్ళ ముగ్గురు దగ్గర ధనం ఉండదు, సరిపడే ధనం ఉండదు. ఇల్వలుడి దగ్గరికి వెళ్ళి వాతాపి మేకను చేసి వండి భోజనం పెడితే అగస్త్యుడు జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. ఇప్పుడు కూడా మీరు చిన్నపిల్లలకి భోజనం పెట్టినప్పుడు చెప్తారు చూడండి, జీర్ణం వాతాపి జీర్ణం అని. సో వింధ్యా పర్వతం దక్షిణానికి మార్గానికి వింధ్యా పర్వతం గర్వం అనిచిన వాళ్ళు ఎవరంటే మన అగస్త్య మహర్షి అన్నమాట. మనం ఇప్పుడు ఇది వీటికన్నిటికి మూలం వచ్చి పూర్వగాథా లహరి, తర్వాత వచ్చి విక్టరీ వార్ల పూర్వగాథా లహరి, శ్రీమద్ వాల్మీకి రామాయణం సంకలనం మల్లాడి వాసుదేవన్ గారు. మనం క్వశ్చన్స్ చూద్దాం. ఈ 2 క్వశ్చన్స్ వచ్చాయి మెయిన్స్లో మనకి. అగస్త్య మహాముని సలహా మేరకు రాముడు ఏ ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని నివసించడం ప్రారంభించాడంటే పంచవటి. పంచవటి ఏ నది తీరంలో ఉందంటే గోదావరి నది తీరంలో ఉంది. మనకి అగస్త్య మహర్షి విష్ణు ధనస్సును కూడా శ్రీరాముని వారికి ఇస్తారు. తర్వాత శ్రీరామునికి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించిన మహర్షి పేరు ఎవరంటే అగస్త్య మహర్షి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.